వెల్కమ్ టు ద అన్నపూర్ణ కుకింగ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ కొట్టండి, గంట సింబల్ ఉంటుంది అది కూడా కొడితే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ప్రతి వీడియో వస్తుంది. మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తాం ముందుకి. మేము న్యూ ఇయర్కి కేక్ కట్ చేసామండి, మా పిల్లలు మేము కూడా, మా హస్బెండ్ మా పిల్లలు చేసామండి. అయితే మా పిల్లలు అడిగారు అనమాట, మమ్మీ కేక్ కట్ చేద్దాం మమ్మీ డాడీ అనేసి. వాళ్ళ డాడీని కూడా రిక్వెస్ట్ చేస్తే నైటే కేక్, బిర్యానీ, ఇంకా డ్రింకులు అన్నీ తీసుకొచ్చి పార్టీలో చేశారనమాట. అదంతా వీడియో తీశాను. బిర్యానీ అవి పెట్టినప్పుడు వీడియో తీయలేదు, ఇది చేసినప్పుడు మాత్రం వీడియో తీసామన్నమాట. కేక్ కట్ చేసేటప్పుడు అంతకుముందే వీధిలోని కేక్ కటింగ్ అయిపోయింది. ఆ తర్వాత మా ఇంట్లోకి వచ్చి మా పిల్లల కోసం కేక్ కట్ చేసాము. మా చిన్న అబ్బాయి కేక్ తినేసి నాకు నిద్ర వచ్చేస్తుంది అనేసి వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు. తర్వాత స్నాక్స్ ఏమైనా వండుకుందామనేసి అడిగితే ఇలాగా సంపెంగ పూలు వండుతాను అనేసి పిల్లలకు చెప్పాను అనమాట. అయితే గోధుమ పిండి తీసుకొని దాంట్లోని కొంచెం సాల్టు, షుగరు, తర్వాత ఇది బటర్ అండి, విశాఖ డైరీలో అమ్ముతారు కదా ఆ బటర్ అన్నమాట. అది బాగా కలుపుకొని మరగబెట్టుకోవాలి, గట్టిగా ఉంటుంది కదా, మరగబెట్టి వేసుకుంటే కొంచెం వేడికి అది బాగా వస్తుంది అన్నమాట, క్రిస్పీగా వస్తాయి. దాంట్లో వాటర్ అది వేసుకోవాలండి. సేమ్ మన చపాతీ ఎలాగైతే కలుపుకుంటామో అలాగే అంత స్మూత్గానే ఉండాలి, ఇంకా లూజ్గా కలుపుకోవాలి ఇది కొంచెం. తర్వాత ఈ చపాతీ కలుపుకొని దీనంటారు అబ్బా చాకు తీసుకొని లైన్స్గా కట్ చేసుకోవాలి. అది కూడా వీడియో ఉంది, చెప్తాను, ముందుగానే చెప్పేసినట్టున్నాను నేను. ఈ చపాతీ చేసిన వీడియోనే సగం రీల్ పెట్టినట్టున్నాడు వీడు. తర్వాత ఇలా చాకుతోని లైన్స్గా కట్ చేసుకోవాలి. మనకి ఇది చాలామంది మైదా పిండితో చేస్తారు, కానీ మైదా పిండి అంత హెల్దీ కాదు అని అంటారు కదా, పిల్లల కోసం కాబట్టి గోధుమ పిండి తీసుకున్నానండి. మనకి పిల్లల ఆరోగ్యమే కదా మనకు కావాలి, అందుకని నేను గోధుమ పిండే చేయమని మా అమ్మకి చెప్పాను. అయితే ఇలా చేసాము. మా అమ్మేమో వేపుతుందనమాట. కట్టెల పొయ్యి, మాది విలేజ్ కదండి, మాది కట్టెల పొయ్యి ఉంటుంది మాకు. స్టవ్ మీద చేసేద్దాం అనుకుంటే గ్లాస్ స్టవ్ కదా, ఎక్కడ పేలుతుందో ఏమో అని భయమేసి ఇంకా కర్రల స్టవ్ మీద పెట్టేద్దాం అమ్మ అనేసి మా అమ్మని అడిగితే మా అమ్మ పొయ్యి ముట్టించి ఇలాగా వండుతుంది. మా అబ్బాయి వీడియో తీయమంటే మా అమ్మకి ఇలా తీసాడు వీడియో, మా పెద్ద అబ్బాయి. ఇది చపాతీ నేను చేస్తున్నాను అనమాట. వాడు సగం చేశాడు, మా అబ్బాయి కూడా చేశాడు. వాడికి అలా వంటలు చేయడం అని ఇష్టం ఉండదు. నేనే బలవంతంగానే వాడికి చెప్పాను అనమాట, కొంచెం చెయ్యరా ప్లీజ్ రా అంటే చేసాడనమాట. చపాతీలా చేసి చూసారు కదా లైన్స్లా అలా కట్ చేసాము. మళ్ళీ బాగా మీకు కనిపించాలని మళ్ళీ నేను చేస్తున్నాను, బాగా వీడియో తీరా బాబు, ఫస్ట్ తీసింది బాగాలేదు అనేసి మళ్ళీ వీడియో తీయించాను. ఇదిగో పాకం కూడా పెట్టాము. ఇవి ఫ్రై చేసేస్తాం కదా, అవి తీసుకెళ్ళి పాకంలో వేసుకుంటే వెంటనే వేసేస్తే అన్నీ అయ్యేసరికి మెత్తగా అయిపోతాయి. లాస్ట్లోనే పాకం పయ్యలు వేసుకుంటే సరిపోద్ది, లేకపోతే చాలా మెత్తగా ఏదో కాజా తిన్నట్టుగా ఉంటుంది. మనది ఇది అలా ఉండకూడదు కదా, కొంచెం డ్రైగానే ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. సేమ్ సంపంగి పూలులాగా అంటారు కదా, ఆ షేప్ అలా ఉంటుంది, ఆ కలర్లాగా పువ్వులాగా కనిపిస్తుందని దీన్ని సంపంగి పూలు అంటారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారు కమెంట్లో చెప్పండి. వీటిని మా ఏరియాలో మాత్రం, మాది ఆంధ్రప్రదేశ్ అండి, విశాఖపట్నం మాది. మా దగ్గర అయితే ఇక్కడ అందరూ సంపంగి పూలు అంటారు. మీరు దీన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన రెసిపీయే. చాలామంది చాలా ఏరియాలో, మన ఆంధ్ర అంటేనే ఇలాంటి ఫుడ్స్కి చిరునామా లాంటిది మన ఆంధ్ర.
అయితే ఎవరికైనా మీకు దీని గురించి తెలిసి ఉంటే మీరు కమెంట్స్లో పేరు చెప్పండి దాని గురించి, నేను తెలుసుకుంటాను కదా. ఇది అయిపోయి ఇలా వస్తాయి అన్నమాట. మనం ఇక ఇలా క్రిస్పీగా ఉంటేనే చూడండి, పాకం అలాగ లైట్గా అంటుకున్నట్టు ఉండాలి. మరీ అంటికిపోయి నానబెట్టేసినట్టు అయిపోతే మెత్తగా బాగోదు. ఇలాగ డ్రైగా ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. నేను తిన్నాను అన్నమాట, చాలా బాగుంది. మా అమ్మ బాగా చేసింది. ఎంతైనా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటే. అంత బాగా చేసింది అమ్మ.